ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనంలో, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని భక్తుడైనటువంటి యోబు గారు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, ఒక ఆధార్ కార్డు కావాలి అంటే ఆ ఫలానా మనిషి అని గుర్తించడానికి అతని వేలు ముద్రను తీసుకుంటారు. ఆ వేలు ముద్రను బట్టి ఆ మనిషి పేరు, ఆ మనిషి అడ్రస్ అంతా కూడా తెలుస్తుంది. ఈ అడ్రస్ను అంతా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ఏలు ముద్రను సృష్టించింది ఎవరంటే నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు. నిశ్చయముగా ఆయన లేనిదే ఈ లోకంలో ఏదీ జరగలేదు. ఆయన దయ. కాబట్టి ప్రతి మనిషికి ఒక బటన వేలు వేరు వేరు విధానంలో ముద్రిచ్చాడు అంటే ఎంత ప్రత్యేకత కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి మహాజ్ఞాని ఎవరు అంటే నిజంగా దేవుడే. అంత అద్భుత కార్యం చేసినటువంటి దేవుడు ఈ దినాన, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా గొప్ప ఘనమైన కార్యం చేయగలిగినటువంటి మహోన్నతుడు. ఆయన కార్యములు వివరించడానికి, వర్ణించడానికి కూడా మనకి శక్తి సరిపోదు. అంత గొప్ప దేవుణ్ణి మనం మరొకసారి ఉదయకాల సమయంలో ధ్యానించడానికి కృప చూపినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. నిజమైన ఆయన ప్రతి ఒక్క మనిషి యొక్క బటన వేలు యొక్క ముద్రను మీరు బిగించి నాయన ముద్రించినందుకు స్తుతిస్తున్నారు. అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యములు, అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. నిజమైన ఆయన ఈ అద్భుత కార్యం, ఈ ఆశ్చర్యకారం నీ బిడ్డల జీవితంలో చేయండి. మనిషి బొట్టిన వేలు ముద్రనే మీరు సృష్టించారు అంటే అసాధ్యమైన కార్యములు కూడా మీరు సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఆయన ఎవరికైతే అలాంటి సమస్యలు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యతో వేదన పడుతున్నారు, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, అనారోగ్యముతో సమాధానం లేక సతమతపడుతున్నారు, వారందరూ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలో సమాధానం దయచేయండి. ఉదయకాల సమయంలో వారి ప్రయాణములోను, ఉద్యోగములోను, వ్యాపారములోను, చేతులు కష్టార్జిత విషయంలో సహాయం దయచేయండి. అలాగే బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించండి. వివాహమును నాయన జరుపుకునే వారిని దీవించండి. ఈ దినమున వివాహ నాయన కార్యక్రమం నాయన జరుపుకునే వారి పట్ల కూడా నీ కృప చూపు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నాయన, మరి మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినమున నీ సన్నిధిలో చేరి ఘనపరిచే కృపనిమ్మని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.